నేను ఇంకోటి కూడా చెప్తున్నా, కాంట్రాక్టర్లు అందరు కూడా నేను చెప్తా ఉన్నాను, హెచ్చరిస్తా ఉన్నాను. ప్రభుత్వము టెండర్లకి పిలిచిన ఏ కాంట్రాక్టర్ టెండర్లు వేసినా రేపు హుజరాబాద్ ప్రజలు మాత్రం తప్పకుండా తిరగబడతారు. ఎట్టు పరిస్థితిలో ఈడ పని మాత్రం హుజరాబాద్ ప్రజలు మాత్రం ఎట్టు పరిస్థితిలో మిమ్మల్ని చేయనియరు. ఎట్టు పరిస్థితిలో ఈ రద్దు అనేది కంపల్సరీ కావాలని నేను ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను. నేను దయచేసి మీ ద్వారా హుజరాబాద్ ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రేపు హుజరాబాద్ పట్టణంలో బంద్ పిలుపునిచ్చినాం. దయచేసి అందరూ కూడా సహకరించాలి. రేపు నేను ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాను, మీరు ఎట్టు పరిస్థితిలో రేపు బంద్ మేము పిలిపించిన తర్వాత మీరు గిట్లా మీ తరఫు నుంచి ప్రకటన రాకపోతే నేను 7-8 తారీఖు 48 గంటల దీక్షకి ఖచ్చితంగా జేఏసీ ఆధ్వర్యంలో ఏదైతే వాళ్ళు అక్కడ దీక్ష చేస్తారో ఖచ్చితంగా వాళ్ళకి మద్దతు తెలుపుతూ నేను 48 అవర్స్ అంటే 7-8 సాయంత్రం వరకు 7 తారీఖు పొద్దున 10 గంటలకి మొదలు పెడితే వీళ్ళ ప్రకటన రాకపోతే 8 తారీఖు సాయంత్రం 5 గంటల వరకు ఖచ్చితంగా దీక్షకి ఆడనే కూర్చుంటా, ఆడనే పనుకుంటా.